నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, మనకి మిర్రర్ ఉపయోగించి అఫర్మేషన్స్ చేసి మన మేనిఫెస్టో చాలా చేస్తూ ఉంటాం. సో ఈ మిర్రర్ని ఉపయోగించి అఫర్మేషన్స్ చేయటంలో ఈరోజు మాకు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? మిర్రర్ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ మేడం. ఇది కూడా మన విష్ ఏది ఉందో దాన్ని మనం ఇలా స్టిక్కింగ్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. మీరు ఎన్ని కావాలంటే ఎన్ని తీసుకోండి మేడం. ఒక 10-12 అలా పేపర్స్ తీసుకోండి. మీ విష్ రాసేసుకోండి. ప్రతి దాని మీద ఒకే విష్ రాసుకోండి. మీరు ఏదైనా కావాలి అనుకున్నారనుకోండి, అది డబ్బు కానివ్వండి, లేకపోతే మీ గోల్ కానివ్వండి, మా లైక్లు కావాలి, షేర్లు కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉండలేకపోలేదు. అలాంటివి ఏ గోల్స్ ఉన్నా కానీ, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఏ విష్ అయినా కానీ, మన హ్యూమన్ బీయింగ్ సంబంధించింది ఏ విష్ ఉన్నా కానీ మీరు అఫర్మేషన్ ఒక పేపర్, స్టిక్కింగ్ పేపర్ మీద కానీ ఇలాంటి పేపర్ మీద రాసుకొని గ్లూ కూడా అతికించుకోవచ్చు. ఇలాంటి పేపర్ మీద మీ విష్ ఏముందో రాసుకోండి మేడం ఫస్ట్. ఇప్పుడు నాకు ఏ విష్ ఉందో నేను ఇక్కడ రాస్తాను. రాసిన పేపర్ని ప్రతిదానికి మనం మిర్రర్ని అతికించుకుంటూ పోవాలి. మిర్రర్కి ఇలా మిర్రర్ ఇక్కడొకటి, 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 ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో అన్ని మిర్రర్లకు కూడా మీరు ఇది స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. వాష్రూమ్లో కూడా మిర్రర్స్ ఉంటాయి మేడం, అక్కడ కూడా స్టిక్ చేసుకోండి. మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా మిర్రర్స్ ఉంటాయి, ఆ మిర్రర్కి కూడా మీరు ఇవి స్టిక్ చేసుకోండి. ప్రతిరోజు మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అఫర్మేషన్ చదువుకోండి, చెప్పుకోండి, మిర్రర్కి చెప్పుకోండి. మీరు బెడ్రూమ్లో ఉన్నప్పుడు కూడా బెడ్రూమ్ కూడా మిర్రర్స్ ఉంటాయి, అక్కడ కూడా స్టిక్ చేసుకోండి. మీ థాట్స్ మీకు ఎక్కడ మిర్రర్ కనిపించింది అనుకోండి, ఆ ప్రతి మిర్రర్కి మీరు మీ విష్ ఏది ఉందో పెద్ద విషయం రాసుకోండి. చిన్న చిన్నవి రాయకండి, పెద్ద విషయం, పెద్ద గోల్స్ అవన్నీ రాసుకొని స్టిక్ చేసి పెట్టుకోండి. ఒకే విషయం అది నెరవేరేంత వరకు దాన్ని స్టిక్ చేసే ఉంచాలి మీరు. ఇలా ఎక్కడ ఉన్న మిర్రర్స్ కన్నింటికి మీ విష్ అతికించి పెట్టుకోండి. అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటూ మనం విష్ చేస్తుంటామో, ఎవరితో మాట్లాడతాం మేడం? అద్దంతో. మనతో మనమే మాట్లాడుకుంటాం కదా. అంటే మన విష్ మనకే నెరవేరాలి కదా, వేరే వాళ్ళకి కాదు కదా. అద్దాన్ని చూస్తూ ఎందుకు చేయాలి ఈ టెక్నిక్ అంటే, మన విష్ మనకే నెరవేరాలి కాబట్టి, మన ప్రతిరూపం అనేది అద్దంలో కనిపిస్తుంది కాబట్టి, ఆ అద్దానికి చెప్పుకుంటూ వెళ్తే ప్రతిరోజు మనకి దాని మీద ఒక ఫోకస్ ఏర్పడుతుంది, మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నేను ప్రతిరోజు ఇది చెప్పుకుంటున్నాను, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పుకుంటున్నాను, ఇంటికి వచ్చేటప్పుడు చెప్పుకుంటున్నాను, పడుకునేటప్పుడు చెప్పుకుంటున్నాను, బాత్రూంలో వెళ్ళేటప్పుడు చెప్పుకుంటున్నాను. ఇలా అఫర్మేషన్ చెప్తూ మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి మేడం. అది ఫుల్ ఫ్లెక్స్డ్గా మిర్రర్ టెక్నిక్ ద్వారా సక్సెస్ అవుతుంది మేడం. ఇది చాలా మంచి కాన్సెప్ట్ మేడం, అండ్ ఈజీ కాన్సెప్ట్, మనకి అవైలబుల్గా. ఇది అయిపోయింది అనుకోండి, మీ విష్ ఫుల్ ఫ్లెక్స్ అయిపోయింది అనుకోండి మేడం, దీన్ని మీరు అన్నింటినీ తీసేసి వాటర్లో వేసేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి చెట్లలో వేసేయండి మేడం. డస్ట్బిన్లో మాత్రం వేయకండి దయచేసి. అవర్ విష్ కదా, అది డస్ట్బిన్లో మాత్రం వేయకండి. దీన్ని వాటర్లో వేసేసి ఇది కరిగిపోతుంది. లేకపోతే ఏదైనా మట్టి ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళి మట్టిలో ఉన్న పాతేసేయండి, కానీ డస్ట్బిన్లో మాత్రం వేయకండి. ఇలా ఇది అయిపోయింది. మళ్ళీ ఇంకొక గోల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీకు ఏదైనా ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇలానే ప్రతిసారి మిర్రర్ టెక్నిక్ ఇలా చేయొచ్చు మేడం. అది చదువుకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, మీ లైఫ్కి సంబంధించింది కావచ్చు, ఫైనాన్షియల్కి ఏదైనా సరే ఈ మిర్రర్ టెక్నిక్ అనేది మనల్ని చూసుకుంటూ మన కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది చాలా తొందరగా, ఇప్పుడు సినిమాలో ఎఫెక్ట్ లాగే మేడం, విజువలైజేషన్ మనమే విజువలైజేషన్ చేసుకుంటాం, మన థాట్ని మనమే విజువలైజేషన్ చేసుకుంటాం మిర్రర్ని చూసుకుంటూ. కాబట్టి ఈ మిర్రర్ టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం.